టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మాస్ హీరోస్ లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పలు సినిమాలు అలాగే మరోపక్క ఏపీ పాలిటిక్స్ లో కూడా కీలకంగా ఉన్నారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం గా కూడా పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు చేపట్టగా తన సినిమాలు అలాగే పెండింగ్ లో ఉండిపోయాయి. దీంతో ఇవి ఎప్పుడు మొదలవుతాయో, మళ్ళీ కొత్త సినిమాలు పవన్ నుంచి ఉంటాయా ఉండవా అనేది ఫ్యాన్స్ కి పెద్ద ప్రశ్నగా మారింది. పవన్ ఇటీవల రాజకీయాలు గెలిచిన తర్వాత ఇట్టకేలకి తన సినిమాల కోసం మళ్ళీ మాట్లాడడం మాత్రం పవన్ సినిమాలపై కూడా దృష్టి పెట్టాడు అని మూవీ ఫ్యాన్స్ కొంచెం ఊపిరి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసిన సినిమాలు 3 వరుసగా దర్శకుడు జ్యోతికృష్ణతో హరిహర వీరమల్లు, దర్శకుడు హరిశంకర్తో ఉస్తాద్ భగత్ సింగ్, అలా దీని తర్వాత దర్శకుడు సుజిత్తో ఓజీ సినిమాలు అయితే లైన్లో ఉండగా, ఈ చిత్రాల్లో 2 పాన్ ఇండియన్ పీరియడిక్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్నాయి. అయితే ఉన్న ఈ 3 సినిమాల్లో కూడా ఒకదానిపై ఇంకొకటి అంచనాలు నెలకొనగా పవన్ అభిమానులు అత్యధికంగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే ఆ చిత్రం ఓజీ సినిమానే అని చెప్పాలి. ఈ చిత్రాన్ని దర్శకుడు సుజిత్ రేంజ్లో ప్లాన్ చేస్తుండటం పైన పవన్ టాలెంట్కి కటౌట్కి తగ్గ సినిమా ఇదే కావడంతో అంత ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంకా ఇంట్రెస్టింగ్గా పవన్ కూడా ఈ సినిమాని పర్సనల్గా తీసుకోవడం కూడా మరింత స్పెషల్గా మారింది. ఆ మధ్య ఓజీ సినిమా బాగుంటుంది, మీరు చూదురు అంటూ చెప్పడంతో పవన్కి ఈ సినిమా ఎంత ప్రత్యేకం అనేది అందరికీ అర్థమైపోయింది. ఇన్ని కారణాలున్నాయి కాబట్టి ఈ సినిమాపై భారీ హైప్ నెలకొనగా, తాజాగా ఒక క్రేజీ న్యూస్ ఈ సినిమా పట్ల ఫ్యాన్స్కి కొంచెం ఊరటిచ్చిందని చెప్పొచ్చు. ఈ చిత్రం కోసం పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. సాధ్యమైనంత త్వరలోనే సినిమా స్టార్ట్ చేసి పూర్తి చేసేద్దామని మేకర్స్ ప్రామిస్ కూడా చేశారట. దీంతో సుజిత్ కూడా మొత్తం సిద్ధం చేసుకొని ఉన్నాడని తెలుస్తుంది. పవన్ ఇలా డేట్స్ ఇవ్వగానే ప్లానింగ్ ప్రకారం మొత్తం ఫినిష్ చేసి ఫైనల్ అవుట్పుట్ టేబుల్ మీద పెట్టేయాలని ఫిక్స్ అయి ఉన్నారట. సో మొత్తానికి హంగ్రీ చీతా మళ్ళీ వేటకు రాబోతుందని చెప్పాలి. ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక, అరుల్ మోహన్ హీరోయిన్గా నటించగా అర్జున్ దాస్, సలార్ ఫిల్మ్స్ శ్రేయారెడ్డి, శ్యామ్ తదితరులు నటిస్తున్నారు. అలాగే తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని RRR నిర్మాణ సంస్థ DVV ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణాన్ని వహిస్తున్నారు. ఇక ఓజీ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ 3 సీజన్ రన్ అవుతుంది. సింగింగ్ రియాలిటీ షోకి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏపీ రాష్ట్రానికి చెందిన జానపద గాయని లక్ష్మి గెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆమె ప్రతిభకు ముగ్ధులైన తమన్ ఓజీలో ఆమెకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. ఓజీ దే కాల్ హిమ్ ఓజీలో ఒక పాట పాడే అవకాశానికి గాను లక్ష్మికి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 స్టేజ్ మీద టోకెన్ అమౌంట్ ఇచ్చారు తమన్. తన సినిమాలో జానపద గాయకులకు ముందు నుంచి అవకాశాలు ఇస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన భీమ్లా నాయక్ సినిమాకు తమన్ సంగీతం అందించారు. అందులో పద్మశ్రీ పురస్కార గ్రహీత దర్శనం మొగులయ్య చేత ఒక పాట పాడించారు. ఇప్పుడు పవన్ సినిమా కోసం మరొక జానపద గాయని చేత ఇంకో పాట పాడిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.